మేము వస్తున్నామని చెప్పేసి ఆటోమేటిక్ గా అందరూ అది షాపులన్నీ మూసేసి అట్లా రేషన్ షాపులు మన దిగువ సిద్ధవటం అక్కడ రేషన్ షాప్ మూసేయడం జరిగింది. వచ్చే వెయిట్ చేసాం. అతను ఫోన్ వస్తా ఉన్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు ఫోన్ కూడా. అలా ఉంది రేషన్ డీలర్ల పరిస్థితి. ఇప్పుడు ఒక వెల్ఫేర్ హాస్టల్ ప్రీ మెట్రిక్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ బాగుంది. పిల్లలతో కూడా మాట్లాడాను సపరేట్ గా. చాలా బాగుంది. అన్ని సవ్యంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ వార్డెన్ కొంచెం జాగ్రత్తగా మెనూ ఫాలో అవుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ క్వాంటిటీస్ కూడా ఒక పెద్ద బోర్డే రాకిచ్చి పెట్టాడు. మేము అందరికి చెప్తా ఉన్నాం వార్డెన్స్ కూడా. ఆ క్వాంటిటీస్ కూడా బోర్డు అనేది డిస్ప్లే చేస్తే ఎన్నెన్ని గ్రామ్స్ వస్తాయి ఏమేమనేది తెలుస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని మంచిగా చదువుకోవాలా అనేది ప్రభుత్వాల ధ్యేయాలు. ఆ ధ్యేయాలను నిలబెట్టుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం జాగ్రత్తగా GOMS నెంబర్ 8 అనేది ఫాలో కావాలి. దాని ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకుంటా వార్డెన్స్ నిబద్ధతతో జాగ్రత్తగా పనిచేసి ఆ పిల్లలకు సవ్యంగా భోజనాలు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు మంచిగా భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలకు మంచి మార్గాలు వేసుకుంటారని దీనివల్ల ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా.